పుష్ప 2 మీద క్రియేట్ అవుతున్న హైప్ గురించి తెలియని కాదు. దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించే. మరో 2 వారాల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్తో సినిమా మీద క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు తెరపై బన్నీని చూద్దామా అని అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నా కూడా సినిమా మీద రూమర్స్ మాత్రం ఇంకా ఆగడం లేదు. పైగా అది కూడా మ్యూజిక్ విషయంలోనే టార్గెట్ చేసినట్లు దీని గురించి ఎక్కువ టాక్ నడుస్తోంది. అనేక కారణాల వలన సుక్కు లాస్ట్ మినిట్లో చాలా పెద్ద డిసిషన్ తీసుకున్న మాట వాస్తవమే. పుష్ప 2 సినిమాలో పాటలు, కొంత భాగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు మాత్రమే దేవిశ్రీ వర్క్ చేశారు. ఇక మిగిలిన సినిమా కోసం తమన్, అజనీష్, లోక్నాథ్, శామ్ సిఎస్ వర్క్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్లోని కొన్ని యాక్షన్ బ్లాక్స్కు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే అజనీష్ జాతర సీన్స్ లాంటి పూనకాలు తెప్పించే ఫ్రేమ్స్కు బీజిఎం కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక మరికొన్ని పోర్షన్స్కు శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు కూడా వారికి అప్పగించిన పనిని పూర్తి చేసినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు దీని గురించి వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఫైనల్ రష్ చూసిన సుక్కు అజనీష్, శ్యామ్ వర్క్ పట్ల సాటిస్ఫై అయ్యాడట. కానీ తమన్ మ్యూజిక్ పట్ల మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఇంకాస్త బెటర్ వర్క్ చేయాలని సూచించడంతో ప్రస్తుతం తమన్ అదే పనిలో ఉన్నట్లుగా టాక్ స్ప్రెడ్ అవుతోంది. కానీ దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఎందుకంటే ఇటీవల తమన్ ఓ ఈవెంట్లో మాట్లాడుతూ పుష్ప 2 విషయంలో సుక్కు తనకు అప్పగించిన వర్క్ కంప్లీట్ అయిందని, డైరెక్టర్, హీరో మ్యూజిక్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. దీంతో ఇప్పుడు మ్యూజిక్ విషయంలో వినిపిస్తున్న పుకార్లు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అంతేకాకుండా సినిమాలో ఇంకా ఒక సాంగ్, ఫైట్కు సంబంధించిన షూట్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇది అవునా కాదా అనే విషయంలో మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ మూవీ మేకర్స్ మాత్రం అనుకున్న టైంకు సినిమా రిలీజ్ చేయాలని చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సౌత్లో ప్రచారం మొదలు పెట్టనున్నారు. లాస్ట్ మినిట్లో కూడా ఇన్ని రూమర్స్ వస్తున్నా సరే మూవీ టీం మాత్రం చాలా ఫోకస్డ్గా తమ పని తాము చేసుకుంటూ పోతోంది. ఇక రానున్న రోజుల్లో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.